హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫైట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజ్ హైదరాబాద్ సిఎస్కే మీద గెలిచింది, మీకు తెలుసు రీసెంట్గా. దీని తర్వాత డానియల్ వెటోరీ సన్ రైజ్ హైదరాబాద్ హెడ్ కోచ్ మీడియాతో మాట్లాడాడు. ఒక ప్లేయర్ యొక్క ఆట పట్ల తాను ఎంతో ఇంప్రెస్ అయ్యానని, ఒక అద్భుతమైన ఆట ఆడాడు తాను ఎక్స్పెక్ట్ కూడా చేయలేకపోయాను అని చెప్పైతే అతను చెప్పాడు. చెన్నై సూపర్ కింగ్స్ గ్రౌండ్ అంటేనే అక్కడ స్పిన్ వర్క్ చేస్తుంది, అది స్పిన్ వికెట్ కాబట్టి అతనికి ప్లేస్ ఇచ్చాం, దానికి తగ్గట్టుగానే అంతకు డబ్బులు అతడు ఆడాడు అని కమిందు మెండిస్ గురించి అయితే డానియల్ వెటోరీ చెప్పడం జరిగింది. అది స్పిన్ వికెట్ కాబట్టి కమిందు మెండిస్ ఒక మంచి స్పిన్ బ్యాట్స్మెన్, స్పిన్ని చూసి ఆడతాడు, అందుకే బ్యాటింగ్ స్కిల్ మీద అతన్ని తీసుకున్నా, కానీ అతను బౌలింగ్లో రాణించాడు. ఒక సూపర్ క్యాచ్ అయితే పట్టాడు, అది మ్యాచ్ని టర్న్ చేసింది. అండ్ అదేవిధంగా బౌలింగ్ 2 హ్యాండ్స్తో వేస్తాడు, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్స్తో బౌలింగ్ చేయగలడు. అండ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్లో కూడా అతని ప్రదర్శన తమను ఎంతో ఆకట్టుకుందని చెప్పి డానియల్ వెటోరీ అయితే కమిందు మెండిస్ని ప్రశంసించడం జరిగింది. ఇక ముందు మ్యాచ్ల్లో దీన్ని బట్టి చూస్తే కమిందు మెండిస్ని రెగ్యులర్గా సన్ రైజ్ హైదరాబాద్ టీంలో ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఒకవేళ ఇతడు సెట్ అయినట్లయితే ఎస్ఆర్హెచ్కి చాలా కాలం పాటు ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 2 హ్యాండ్స్తో బౌలింగ్ వేయడం అనేది మామూలు టాలెంట్ కాదు, చాలా ఇంప్రెసివ్గా అయితే ఆడాడు కమిందు మెండిస్ అని చెప్పొచ్చు. స్పిన్ వికెట్ మీద చాలా యూస్ఫుల్ అవుతాడు కమిందు మెండిస్ ఫ్యూచర్లో సన్ రైజ్ హైదరాబాద్కి.